వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో సెప్టెంబర్ 20వ తేదీన శ్రీ రామాయణ శంఖారావం కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయి లీగల్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నామని ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్ పేర్కొన్నారు. వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆహ్వాన పత్రులను ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. 20వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సదస్సుకి తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ టి మాధవీదేవి, జస్టిస్ ఎస్ నంద, తిరుపతి జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ డి సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ హెచ్ లజపతిరాయ్, కోఆర్డినేటర్ నారాయణం గౌరీ నిత్య, తవాస్మి అకాడమీ శ్రీరామ చక్రధర్, డైరెక్టర్లు శారదా దీప్తి, జాహ్నవి రెడ్డి, మేనేజర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొనున్నారని తెలిపారు. రామనారాయణ క్షేత్రం ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా మన ఆంధ్రప్రదేశ్లోనే అది వెళ్ళిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని నేను భావిస్తున్నాను. రెండో పాయింట్ ఏంటంటే విజయనగరం చాలా వెనుకబడింది. మన వెనుకబడి జిల్లాలో ప్రజలందరూ ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులకు అభిప్రాయాలుగా మీరు తీసుకుంటే అయోధ్య తర్వాత మాకు మళ్ళీ రెండో అయోధ్యకు వచ్చామా అని ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులందరూ కూడా అంటున్నటువంటి అభిప్రాయాలు నేను విన్న తర్వాత ఇది విజయనగరం జిల్లాకే ఒక మన ఉత్తరాంధ్రకే ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా భవిష్యత్తులో ఇది వెలుగొందుతుందని నేను భావిస్తూ ఉన్నాను. మూడో పాయింట్ వచ్చేసరికి ఆర్థికంగా ఎక్కువ మంది సందర్శకులు టూరిస్టులు మన ఉత్తరాంధ్రకి వచ్చారనుకోండి, మన విజయనగరంకి వచ్చారనుకోండి, ఇక్కడ టూరిస్ట్ ట్రాఫిక్ బాగా పెరగడం, ఆ టూరిస్టుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి హోటల్ పరిశ్రమలు కానీ, ట్రాన్స్పోర్ట్ పరిశ్రమలు కానీ, మిగతా అనేక చిన్న చిన్న పరిశ్రమలకు కానీ, వాళ్ళు తయారు చేసిన వస్తువులకు కానీ డిమాండ్ పెరిగి ఇక్కడ జీవనోపాధి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మన రామనారాయణ క్షేత్రం దానికి దోహదం చేస్తుందని నేను భావిస్తున్నాను. సో అందుకని నేను మీడియా ప్రతినిధులందరికీ సాయంత్రం సుమారు 20 మంది స్పీకర్స్ అందరూ కలిసి మాట్లాడతారు. దీన్ని మీరు పత్రికా ముఖ్యంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కారణంగా కానీ అందరికీ ముందుకు తీసుకెళ్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ లా స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్తారు, చిల్డ్రన్కి వెళ్తారు. ఇందులో ఈ సబ్జెక్ట్స్ అందరూ టాపిక్స్ అందరూ తెలుస్తుంది. ఎలా ఉంది అప్పుడు రామరాజ్యం ఎలా ఉంది, యాక్ట్ ఎలా ఉంది, అప్పుడు లా ఎలా ఉంది అని తెలుస్తుంది. ఇంకా మనకి కృష్ణ ఏంటంటే మన మినిస్ట్రీ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళు కూడా రావాల్సింది, కానీ అసెంబ్లీ సమావేశాలు మన ఎమ్మెల్యే గారు మినిస్ట్రీ గారు కూడా సమావేశం రాలని చెప్పారు. సో వారు కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అన్ని మన ఎడ్యుకేషన్ కమిషనర్తో కానీ, అలాగా జాయింట్ డైరెక్టర్స్తో కానీ, అన్ని యూనివర్సిటీస్తో అసోసియేషన్స్తో మాట్లాడి అందరూ కూడా కంటిన్యూ ఫోన్స్ చేసి అన్ని చోట్ల 2 స్టేట్లో కూడా ఆ యూనివర్సిటీస్లో లా కాలేజెస్లో కాన్ఫరెన్స్ హాల్లో లైవ్ ఇవ్వాలని చెప్పి ఒక సెక్యులర్ పాస్ ఉంది. సుమారు 5 లక్షల మంది స్టూడెంట్స్కి, లా స్టూడెంట్స్ కానీ, డిగ్రీ స్టూడెంట్స్ లైవ్ వెళ్తుంది. లైవ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తాం. అన్ని ఛానల్స్ కూడా మీకు కూడా లైవ్ ఇస్తే అందరూ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేసి ఎక్కడికెక్కడ యూనివర్సిటీస్లో వాళ్ళు ఇచ్చినా కూడా అది యూత్ స్టూడెంట్స్ వరకు వెళ్తుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి ముందు తీసుకెళ్ళడానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది స్పోర్ట్స్ ఆ రోజు లైవ్ టెలికాస్ట్ స్పోర్ట్స్ అంతా కూడా మేమే క్రియేట్ చేసి పంపిస్తాం. డైరెక్ట్ లైవ్ టెలికాస్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లింక్ కూడా పంపిస్తాం, అది కూడా చేసుకోవచ్చు. సో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుంటే రాముడిని రామతత్వాన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాం కూడా. ఇప్పుడు ఏ విధంగా ఇదంతా చారిటబుల్ ట్రస్ట్, చారిటబుల్ యాక్టివిటీస్ అన్నీ మన మోరల్స్ రామాయణంలో విధంగా తీసుకెళ్ళే కాన్సెప్ట్తోనే కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. గట్టిగా అందరికీ కూడా రిక్వెస్ట్ కార్యక్రమం ముందు తీసుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తాను.